పేరు వనం సురేందర్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు ఈ వారంలో మా నాన్నగారిది, తర్వాత అలాగే మా అత్తయ్య గారిది సంవత్సరీకాలు ఉన్నాయి. సో అనుకున్నాం మామూలుగా గుడికి వెళ్ళి పూజ చేసే బదులు ఈసారి ఇక్కడికి వద్దామని ఏదో మాకు తోచినంత కొంచెం రైస్ అవి ఇవి తీసుకొని వచ్చి ఇచ్చాము. చాలా అంటే ఫెసిలిటీ చూసాము. చాలా అంటే అంటే నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది. అంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ వెన్ వి సా దెమ్ లైక్ అంటే నీడీ పీపుల్. తర్వాత వాళ్ళు నిజంగా అంటే ఐ థింక్ ఐ షుడ్ అప్రిషియేట్ శంకర్ గురూజీ గారు. చాలా అంటే మంచి ఇనిషియేటివ్ ఇది. చాలా అంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పటి నుంచి మేము కూడా మాకు వీలైనప్పుడల్లా ఇప్పుడు అదే మా వైఫ్తో కూడా అదే అంటున్నాను, వీలైనప్పుడల్లా మనం ప్రతి నెల ఏదో మాకు తోచిందని తీసుకొచ్చి చేస్తాం కంపల్సరీ. ఐ మీన్ చాలా చాలా మంచి ఇనిషియేటివ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అన్నీ చూసాము, అన్నీ బాగుంది, అన్నీ నచ్చింది మాకు. ఏంటంటే ఒక 3 సంవత్సరాల కింద మా మామగారు ఇలాగే తప్పిపోయారండి. ఆయనకు కూడా చాలా షుగర్ ఉంది. సడన్గా ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తర్వాత 9 రోజుల తర్వాత మాకు దొరికారనమాట. ఆ బాధ ఏంటో మాకు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ అందరినీ చూసాం కాబట్టి మాకు అనుభవం ఉంది. చూసాం అందరినీ ఎలా ఉంటున్నారు, ఏంటి చేస్తున్నారు అని. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.